అరకు రోడ్లో డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నామండి. అంటే ప్రజెంట్ కరెన్సీ మనకి ఇబ్బంది ఉన్నా సరే సినిమా మీద నమ్మకంతో మన ప్రొడ్యూసర్స్ 2వ తారీఖున రిలీజ్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారండి. సో 2వ తారీఖున అరకు రోడ్లో రిలీజ్ అవుతుంది. సో మంచి సినిమా డెఫినెట్గా అండి. బట్ మంచి సినిమా బాగుండాలంటే ఒక మంచి డేటు, తర్వాత మంచి థియేటర్సు, పబ్లిసిటీ ఇవన్నీ అవసరం అయితే, ఇవన్నీ తోడైతే మంచి సినిమాగా నిలబడుతుందండి. సో మా నమ్మకం అరకు రోడ్లో అనే సినిమా మంచి సినిమా. సో ఆ నమ్మకంతో ఇప్పుడున్న పరిస్థితి బాగాలేకపోయినా మొన్న రిలీజ్ అయిన సినిమా ఎక్కడికి పోతావు చిన్న అయినా కలెక్షన్స్ కూడా బాగున్నాయి. సో ఆ నమ్మకంతో మా సినిమా కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని నమ్మకంతో ప్రొడ్యూసర్స్ 2వ తారీఖున డిసైడ్ అయ్యారండి. సో దానికి కావాల్సింది మంచి థియేటర్స్, అవి కూడా మేము ట్రై చేస్తున్నాం. ఇక పబ్లిసిటీ మీరు మాకు సపోర్ట్ ఇస్తే మీడియా వారు, సో మాలాంటి మంచి సినిమా, చిన్న సినిమా కొంచెం పెద్దదిగా నిలబడడానికి అవకాశం ఉంది. సో మాకు సపోర్ట్ చేయండి. సో అరకు రోడ్లో సినిమా బేసిక్గా ఒక కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అండి. ఇది వైజాగ్ అరకు మధ్యలో జరిగే ఈ సినిమా ఇది. సో ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఈ సినిమాకి తోడై ఉంటుందండి, ఒక మంచి సెంటిమెంటు. సో అన్ని రకాలుగా ఈ సినిమా నాకు చాలా రోజులైంది నాకు సక్సెస్ వచ్చి, ఈ సినిమాతో గ్యారంటీగా నాకు ఒక చిన్న నాకు రిలీఫ్ వస్తుందని, నాకు సక్సెస్ వస్తుందని నమ్ముకుంటున్నానండి. సో దానివల్ల నాకు, మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికీ ఈ సినిమా మాకు ప్లస్ అవుతుంది. సో మీరందరూ ఆదరించండి, మా సినిమాని ప్రమోట్ చేయండి, మా సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి నమస్తే అండి. ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్తే అండి. శేషాద్రి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ అరకు రోడ్లో సినిమా చేస్తున్నామండి. రేపు డిసెంబర్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాము. చాలా టెన్షన్ పడ్డామండి. డేట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఏంటి, పరిస్థితి ఏంటి, అది ఇది అని చెప్పి. బట్ ఏంటంటే కంటెంట్ మీద నమ్మకం. రీసెంట్గా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి కూడా సినిమా చూపించడం జరిగిందండి. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆయన ఇచ్చిన ఒక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్తో మా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా రెట్టింపు అయిందండి. అండ్ సినిమా బాగా వచ్చిందని అందరం నమ్ముతున్నాము. అలాగే మాకు మీ మీడియా సహకారం 100% కావాలండి. సో మీ సహకారం ఉంటే డెఫినెట్గా ఈ సినిమా మంచి రేంజ్కి వెళ్తుంది. అండ్ నాకు బాగా సహకరించిన నా హీరో రామ్ శంకర్ గారికి, హీరోయిన్ నిక్షా పటేల్కి అండ్ నా ప్రొడ్యూసర్స్ అండి, అందరూ చాలా బాగా సహకరించారు. అండ్ నా కెమెరామెన్ జగదీష్ చీకటి, తర్వాత మ్యూజిక్ చేసిన, అంటే మ్యూజిక్ అంటే నేను సినిమాకి ట్యూన్స్ ఇచ్చానండి. బట్ ఏంటంటే దానికి ఆర్కెస్ట్రేషన్ అంతా వచ్చి రాహుల్ రాజ్ అని చెప్పి ఓమే ఫ్రెండ్ చేసిన అతను చేసి పెట్టాడు ఆర్కెస్ట్రేషన్ అండి. తనకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారు, ఆయన ఇచ్చిన కొంచెం ఫీడ్బ్యాక్, మా గురువు గారు, ఆయన చాలా వరకు ఆయన సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. తర్వాత ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి మణిశర్మ గారు అబ్బాయి అండి, సాగర్ మహతి చేశాడు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి సినిమా చాలా బాగుంది అనడంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోరు అదిరిపోయిందని అంటున్నారండి. ఈ సందర్భంగా తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వాళ్ళండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మా అరకు రోడ్లో యూనిట్ తరఫున వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. బికాజ్ మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడి వరకు రావడమే కష్టం అసలు. అయితే మా అరకు రోడ్లో సినిమా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి డిసెంబర్ 2న రిలీజ్ చేద్దామని ఇంకా మా పెద్దలంతా డిసైడ్ చేశారు. మా సినిమాకి మూలస్తంభంగా మా సింహాద్రి గారు, మెయిన్ ప్రొడ్యూసర్, వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా. ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆదరిస్తారు అనే ఒక నమ్మకంతో ఇప్పుడు ఈ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా, ఈ 500 నోట్స్, 1000 రూపీస్ నోట్స్ క్రైసిస్ నడుస్తున్నా ఈ చిత్రం మీద నమ్మకంతో ఇంకా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సపోర్ట్ చేసిన మా సాయిరామ్ శంకర్ గారు, హీరో గారు, హీరోయిన్ నిక్షా పటేల్ గారు, ఇంకా అదర్ ప్రొడ్యూసర్స్, ఆల్ ద యూనిట్ ఆఫ్ అరకు రోడ్లో టీం వల్ల ఈరోజు
ఈ సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. అనౌన్స్మెంట్ జరుగుతుంది. అయితే మా చిత్రాన్ని మీరు కూడా బాగా సపోర్ట్ చేసి ప్రేక్షక ఆదరణ పొంది మళ్ళీ ఇలాగే మనం మీట్ అయ్యి మన సినిమా సక్సెస్ మీట్ని ఎంజాయ్ చేయాలని ఉంది. అది మీ సపోర్ట్ ఉంటే అవుతుంది. ఇంకా మా సినిమా గురించి సహకరించిన అందరి ప్రొడ్యూసర్స్కు, మా డైరెక్టర్ వాసుదేవ్ వాడు నా చిన్ననాటి ఫ్రెండ్. ఆల్రెడీ ఇంతకుముందు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, మాకు సినిమా అనేది ఒక ప్యాషన్. ఐఎమ్ ఏ మూవీ బఫ్. ఆ సినిమా ఏదైనా ఒక మంచి సినిమా తీద్దామనే తపంతోటి ఈ చిత్రంతో మొదటిసారిగా అందరికీ డెబ్యూ ఇప్పుడు వాసుదేవ్కి డెబ్యూ, మా ప్రొడ్యూసర్స్కి డెబ్యూ, మా డెబ్యూ టీమును కూడా చాలా బాగా సపోర్ట్ చేసి సాయిరామ్ శంకర్ గారు ఇక్కడ వరకు లాక్కొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఈవెన్ నిక్షా పటేల్ మేడం, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకా అంతకు మించి ఇంకేం లేదండి. మీరు మంచి సినిమా తీసామనే నమ్మకం మాకుంది. మీ సపోర్ట్ వల్ల ప్రేక్షకులు బాగా ఆదరిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇక తర్వాత నేను అలా ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఇలాగే మంచి మంచి చిత్రాలు తీసుకుంటూ వెళ్తాం, మీ బ్లెస్సింగ్స్ మాకుంటే. అండ్ ఐ విష్ ఆల్ ద ఆర్క్ రోడ్లో టీమ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ చేయడం చాలా ప్రాబ్లంగా ఉంది ఈ కరెన్సీ క్రైసిస్ వల్ల. కానీ మూవీ బాగుంటే జనం వెళ్ళి చూస్తారు అనే నమ్మకంతో ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ ప్రూవ్ చేసింది. మా మూవీ కూడా బాగుంది అనే ఉద్దేశంతో మేము రిలీజ్ చేయడానికి December 2nd రెడీ అయ్యాం. అందరూ సినిమా లేట్ అవుతుంది, కొత్త ప్రొడ్యూసర్లు లేట్ అవుతుంది అనే ఆ విధంగా సినిమా అనుకున్నా. కానీ మేము చాలా త్వరగా దీన్ని ఫినిష్ చేసే ఉన్నాయి. ఎటు వచ్చిన 2 months కొంచెం వర్కింగ్ లేట్ అవడం వల్ల ఎందుకంటే 1 month బ్యాక్ మనం రిలీజ్ చేయాలి. మనీ ప్రాబ్లం వల్ల కొంచెం డిలేట్ అయింది. ముఖ్యంగా సినిమాలో సాయిరామ్ శంకర్ గారు ఎంతలా యాక్ట్ చేశారో ఆయనకి బెస్ట్ మూవీ అవుతుందండి. ఈ మూవీ 100% నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వాళ్ళ అమ్మాయి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారండి. ప్లస్ పాయింట్ నాకు సినిమాలో ఆ అమ్మాయి టర్నింగ్ పాయింట్ అండి, సినిమాకే టర్నింగ్ పాయింట్. ఆ అమ్మాయి అద్భుతంగా యాక్ట్, మంచి అవార్డు రావాలని అమ్మాయికి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అరకు రోడ్లో ఈ ఫిల్మ్కి అందరూ అన్ని రకాలుగా అన్ని క్రాఫ్ట్స్ నుంచి బాగా వర్క్ చేసామండి. మంచి ఫిల్మ్. ఇంత మంచి ఫిల్మ్కి సినిమాటోగ్రఫర్గా వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా డైరెక్టర్ గారికి, అట్లనే మా హీరో గారు రామ్ శంకర్ గారికి, నికిషా పటేల్ గారికి, మా ప్రొడ్యూసర్స్ అందరూ అనమాట, ఎక్కువ మంది ఉన్నారు చెప్పలేము. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది మంచి బాగా వచ్చిందండి ఫిల్మ్. మీకు ఆల్రెడీ తెలుసు, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అట్లానే మీ మీడియా సపోర్ట్ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ కూడా దీని నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. Thank you all the press for being here present today. I've already spoken a lot about Aruku Roadlo in the past so many months to the press. I just wanted to specially thank the producers of Aruku Roadlo. It's always very tough for producers to release a first film, and it's always a very big experience for them. But they've been very passionate about films, especially Telugu film industry. And one thing I like to say is that you don't know what a team can actually make until you see it on screen. And I have seen the film, and I'm very proud to say that this whole team sitting behind me, the director Vasu, all the producers, Jagdish, music director Rahul Raj, and Vasu sir as well, and even Sai Garu. This team, even though it's a very young team and there's a lot of new people that's in this project, the project has turned out to be fantastic. And I can't speak so much about it. I think when you all go to watch it in the cinemas yourself, you will be able to see the outcome of this film. And again, I would like to say thank you for all of you for coming today, and thank you for the whole team to make such an amazing product like this. So thank you so much.